పిల్లరా, ఈ దినాన్న దేవుడి ఉన్నతమైన కృపను బట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం నుండి 7వ వచనం వరకు గతంలో మనం యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి విషయం సహోదరి మనలకు దేవుడు మొదటగా దేవదూతల ద్వారా తెలియపరచటం, వాళ్ళు మరి ఆనందంతో, సంభ్రమంతో, భయముతో అన్నింటినీ కలగలిపినటువంటి సందిగ్ధ పరిస్థితుల మధ్య వారున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తదుపరి ఏం జరిగింది అనేటటువంటి విషయాలు మనం 8వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా. చూడండి, ఆ ఆడబిడ్డలకి ఎందుకు భయము, మహా ఆనందము, ఇవి రెండు అంటే భయాలు రెండు రకాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భయం అనగానే మనం మంచిది కాదేమో అనుకుంటాం. భయం కూడా మంచి భయం ఉంది. ఏమండి, భయం కూడా మంచి భయం ఉంది. ఇప్పుడు ఇంత శ్రేష్టమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నా కొంతమంది ఇటువంటివన్నీ సద్వినియోగపరచుకోవడానికి కారణం కూడా భయం లేకపోవటమే. ఏముందిలే అన్న నిర్లక్ష్య భావం. అవునా కాదా? ఆ మంచి భయం ఉండుంటే పరిస్థితి వేరే ఉండదు. వీళ్ళకి మంచి భయం ఉంది. ఏం భయము అనంటే, సమాధి చూస్తే ఖాళీ ఉంది, రాయి పొర్లించబడి ఉంది. కానీ దేవదూతలు మాత్రం ఆయన ఇక్కడ లేడు, కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి, ఆయన లేచి ఉన్నాడు అనే మాట చెప్పారు. ఒకవైపు ప్రభువు నిజంగా, ఎందుకంటే వాళ్ళు చూడలేదు కదా ప్రత్యక్షంగా. పునరుత్థానుడైన ప్రభువుని చూడలే వాళ్ళు, ఇంకా చూడలేదు. బట్ ఆనందం ఎందుకు వచ్చిందనంటే, దేవదూతలు చెప్పారు. దేవదూతలు దేవుని యొక్క వార్తను దేవుని ప్రజలతో చెప్పటం అది కొత్త కాదు. వాళ్ళకి కొత్త కాదు అది. ఎన్నోసార్లు దేవదూతలు దేవుని బిడ్డల దగ్గరికి, నీతిమంతుల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడినట్టు తూచా తప్పకుండా జరిగాయి. జకరియా గారికి నీకు కుమారుడిని దేవుడిస్తున్నాడు అనే మాట దూత ద్వారానే జరిగింది, నెరవేరింది. అలాగే మరియమ్మ తల్లికి గబ్రియేలు దేవదూత ద్వారా యేసు ప్రభుల వారి యొక్క జననం గురించి చెప్పబడింది, ప్రవచించబడింది, జరిగిపోయింది. అనేక రీతులుగా ఎన్నో సందర్భాల్లో పాత క్రొత్త నిబంధనలో దేవదూతలను పంపించి దేవుడు చెప్పించిన ప్రతి మాట నెరవేరింది. ఎందుకంటే వాళ్ళు చెప్పారంటే దేవుడు చెప్పినట్టే లెక్క. కాబట్టి అట్టి ఆనందము, అట్టి సంతోషము, అట్టి నమ్మకముతో ఒకవైపు ఉన్నారు వాళ్ళు. కానీ ప్రభు ఇంకా కనబడలేదు కదా. ఇప్పుడు వీళ్ళొచ్చి చెప్పడం కంటే, సమాధి ఖాళీ అవ్వటం కంటే, స్వయంగా ప్రభువే వచ్చి మాట్లాడింటే, కనబడి ఉంటే వాళ్ళకి ఇంకా క్లారిటీగా ఉండేది. కానీ ఆ విషయం కూడా జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో ముందే దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్పడు? అంటే డైరెక్ట్‌గా ప్రభువే వచ్చేసి, పునరుత్థానుడైనటువంటి ప్రభువే వచ్చి ఈ దేవదూతలు మాట్లాడడం కంటే ముందు ప్రభువే కనబడి ఉంటే క్లారిటీ వచ్చేది కదా అంటే, అది చేయగలడు దేవుడు. కానీ ఎందుకు చేయడు అంటే, దీన్నైనా నమ్మగలుగుతున్నారా లేదా అని పరీక్ష. అక్కడికొచ్చినటువంటి సహోదరిమణులకు కూడా పరీక్ష. ఈ పరీక్షలో వాళ్ళు నెగ్గారు. ఎందుకంటే ఆనందముతో పొందారంటే నమ్మారు వాళ్ళు. దేవదూతల మాటలు ఖాళీ సమాధిని బట్టి నమ్మగలిగారు. ప్రభువుని ఇంకా చూడకపోయినా నమ్మారు. అయినా ఎక్కడో ఒక చిన్న భయం ఉంది. సో ఇవన్నీ కలగలిపిన పరిస్థితులు సహోదరిమణులకు ఉన్నాయి. ఇలా ఉంటున్నందుకే ఏం జరిగింది అనంటే, 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను.
ఆయన వారి యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా గొప్ప భాగ్యం దక్కింది ఆ సహోదరిమణులకి. ఏవండీ నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే అన్నట్లు వాళ్ళెప్పుడైతే నమ్మగలిగారో యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైపోయాడు. అంటే ఆ నమ్మిక అనేటటువంటిది చాలా అద్భుతాలు జరగనీయకుండా ఆ నమ్మకం లేకపోతే మనిషికి చాలా మేలులు, చాలా అద్భుతాలు జీవితంలో జరగకుండా ఆగిపోతాయి మరిచిపోకండి. వాళ్ళక్కడ నమ్మారు. నమ్మినందుకు ఏం జరిగింది? ప్రభువే వచ్చేసాడు ఎంత భాగ్యం. పునరుత్థానుడైన క్రీస్తు మొదటిసారి వాళ్లకు దర్శనం ఇవ్వటం అనేటటువంటిది. వెంటనే వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకొని మొక్కారు. యేసు ప్రభుల వారికి ఆయన పాదాలు పట్టుకొని మ్రొక్కినారు అని రాయబడింది. ఇక్కడే మనం ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సమస్య, ఒక సందిగ్ధంతో కూడినటువంటి విషయం ఒక క్లారిటీకి రావాలి మనకి. మీరు చూడండి యేసు ప్రభుల వారు పాదాలు పట్టుకొని మొక్కారు కదా వాళ్ళు. ఇప్పుడు మరి కొన్ని సందర్భాలు చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25, 26 వచనాల్లో కొర్నేలి ఇంటికి పేతురు గారు రావటం జరుగుతుంది. అలా వచ్చిన వెంటనే అన్యజనుడు అలాగే శతాధిపతి చాలా ప్రజలందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు, దాన ధర్మాలు కలిగినటువంటి వాడు, కుటుంబం అంతటితో కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు, దేవుడే స్వయంగా దేవదూతను పంపించేసి భూమి మీదకి కొర్నేలి నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా దేవుడి సన్నిధికి చేరిపోయాయని మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇంటికి పేతురు గారు పిలిపించబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 25వ వచనంలో పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో చాలక్క. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఉద్భవించాలి ఇలాంటి చూసినప్పుడు. యేసు ప్రభుల వారి మీద ఆయన పాదాల మీద పడ్డప్పుడు ఆయన ఏం వారించలేదు. పేతురు గారి పాదాల మీద పడ్డప్పుడేమో నువ్వు వద్దు లేయి పైకి లే, నేను కూడా నరుడని అని మాట్లాడుతున్నాడు. ఓకే, ఎందుకు ఇలాగా అంటే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. ఏమని అంటే దేవుని బిడ్డలు మామూలుగా సర్వసాధారణంగా అమ్మ నాన్నల పాదాలు, అలాగే పెద్దల పాదాలు మొక్కినటువంటి సందర్భాలు, నేను పాదాలు మొక్కిన వాడినే, నా పాదాలు కూడా మొక్కినటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు. మీరు కూడా కొందరు పాదాలు మొక్కి ఉంటారు, మీ పాదాలు మొక్కించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి చూసినప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అసలు మనం మనుషుల్లో ఎవరి పాదాలైనా ఈ విధంగా మొక్కచ్చా మొక్కకూడదా ఏమనిపిస్తుంది? ఇక్కడేమో పేతురు గారు వారించారు, అక్కడేమో యేసుప్రభుల వారు ఏం వారించలేదు. అలాగే ప్రకటన గ్రంథం చూద్దాం 22వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8, 9 వచనాలు చూద్దాం. యోహానును, నేను ఈ సంగతులను వినిన నాడును చూచిన వాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొరు వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. పాదముల ఎదుట నమస్కారం చేయటం అంటే ఏంటి అర్థం? పాదాలు పెట్టుకున్నట్టు కదండి. దేవదూతకు పాదాలు మొక్కుతూ ఉన్నప్పుడు నేను కూడా మీ సహోదరులలాగా, మీ ప్రవక్తల్లాగా నేను కూడా మనుషున్నే, నా పాదాల దగ్గర పడద్దు అని మాట్లాడుతున్నాడు. సో అటు పేతురు గారు, ఇటు దేవదూతలు వద్దు నాయన పాదాలకు మొక్కద్దు అని మాట్లాడుతూ ఉంటున్నారు. యేసుప్రభుల వారు మాత్రం వారించట్లేదు. దీన్ని మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు? ఒకసారి వీటన్నిటిని అనలైజ్ చేయండి అర్థమైనటువంటి వ్యక్తులు.
త్వరగా. దేవుడు ఒక్కడే పూజార్హుడు, ఆయనకు మాత్రమే మొక్కాలని ఉందినా. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు మొక్కినాము. మరి వీళ్ళకు మొక్కడం అంటే సహజముగా వాళ్ళు మొక్కచ్చు, కానీ దేవుని కంటే వాళ్ళు గొప్పవారు కాదు. రైట్. ఇంకా ఇంకా అక్కకు అర్థమైనటువంటి విషయం ఇది. ఇంకా ఎవరైనా? త్వరగా. మిగతా వాళ్ళు ఎవరున్నారు? లైన్‌లో ఉన్నారా లేరా అండి? నేను ఇంకా ఇంకా అని మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకెవరు లేరు, మీరే కన్క్లూడ్ చేయండి అనే విషయం అన్నా చెప్పాలి. లేదంటే మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడగలగాలి. సైలెంట్‌గా ఉన్నారంటే మీరు సైడ్ పెట్టి మొబైల్‌ని నిద్రపోతున్నట్టు మళ్ళీ. గౌరవించదగినోళ్ళును గౌరవించదగచ్చని, పెద్దవాళ్ళని గౌరవించదగచ్చని అనుకుంటున్నాను. తప్పు అంటే లేదు అని మనకు అనుకుంటున్నాను. ఆధారాలు కావాలమ్మా. మనకు ఆధారాలు కావాలి. ఈ అదే దేన్ని ఇప్పుడు బట్టి మనం ఎలా మామూలుగా అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం అది ఓకే చేస్తారు అమ్మా. కదా నేననేది ఏంటంటే అలా నేను అనుకుంటున్నా. లోకల్‌లో జరిగే ఆధారాలు కాదు కావాల్సింది. లోకల్‌లో జరిగే ఆధారాలు నో ప్రాబ్లమ్. మనకు కోకొల్లలు దొరుకుతాయి. మనకేంటంటే గ్రంథం ప్రామాణికం గనక, అందులో దట్టు క్రొత్త నిబంధన ప్రామాణికం గనక, దాన్ని బట్టి బేస్ చేసుకొని ఆధారాలతో మనం మాట్లాడితే చాలా బావుంటది ఇంకా. రైట్. ఇంకెవరైనా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? అంటే బైబిలు మనం నేర్చుకునేటప్పుడు ఇట్లాంటి చోట్ల ఖచ్చితంగా ఆగాలి. ఆగి ఆన్సర్ చేసుకున్న తర్వాతే ముందుకు సాగాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఈ ఈ డైలమా చాలా మందికొస్తుంది. ఎందుకంటే బైబిల్‌ని పరిశీలనగా నేర్చుకొని, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి, దాని నుంచి కుడి ఎడమలకు తొలగకూడదు అనుకున్న ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఇట్లాంటి డౌట్‌లొస్తాయి. రావాలి కూడా. కొంతమంది పిల్లలు నన్ను అడిగారు. అన్నా మరి ఈ విధంగా చేయొచ్చా? చేయకూడదా? అని అని మాట్లాడినప్పుడు నేను చెప్పినటువంటి జవాబేంటంటే, చేయకూడదు అని జెప్పాను. చేయొచ్చు అని జెప్పాను. ఇదేంటిది? ఇది గూడా ఈ ఆన్సర్ గూడా రైట్ అవుద్దండి ఎక్కడన్నా? ఎక్కడన్నా ఏదన్నా ఆన్సర్ క్వెషన్ అడిగితే యెస్ గాని, నో గాని ఉంటది. యెస్, నో 2 ఉంటాయా? ఏంటి యెస్, నో 2 ఉంటాయినా. ఆ సందర్భం అంటే ఏంటక్క? ఎట్లా మనం దాన్ని ఎట్లా మనము ఆహ్, ఏ సందర్భానికి చేయొచ్చు, ఏ సందర్భానికి చేయకూడదనేది ఎలా తెలుసుకోవాలి? ఒక దేన్ని బట్టి? దైవజనుడు ఉంటాడనుకోండినా, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన మన వయసులో గాని, గుణగణాలలో గాని పెద్దగా ఉండి దేవుణ్ణి అనుసరించేవాడైతే ఆయనకు మొక్కచ్చునా. రైట్. సో, మనకు ఈ ఆధారాలన్నీ గూడా బైబిల్ ఆధారాలుగా మనం జాగ్రత్తగా ఆలోచన జేయాలి ఒకటి. ఎలా అంటే మరి మనకి యేసు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడిగినారు కదన్నా. గుడ్. అది. అంటే బైబిల్‌లో ఉన్న ఆధారాల దగ్గరికి రావాలి. అంటే పాదాలు పట్టుకోవటం, పాదాలు కడగటం అంటే పాదాల దగ్గరికి ఎవరెవరు వచ్చారు? మనుషుల పాదాల దగ్గరికి ఎవరొచ్చారు? దేవుడి పాదాల దగ్గరికి ఎవరొచ్చారు? ఈ సందర్భాలన్నీ టక 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 బల్బులు వెలగాలి. అలా వెలుగుతుంది అంటేనే మనం అన్నీ గూడా బాగా నేర్చుకుంటున్నామని అర్థం. ఇంకా ఇంకా ఎదగాలమ్మా. ఇంకా బైబిల్‌లో నుంచి ఈ పాదాలు ఆహ్, పట్టుకోవటము, ఇట్లా పాదాలు కడగటము ఇ ఇ ఇలాంటివి ఉన్నటువంటి సందర్భాలు. అటు దేవుడినో యేసుప్రభు పాదాలు కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో వెరీ తుడిచిన వెరీ ముద్దులండి గుడ్ అమ్మా. మరి. వెరీ గుడ్. ఒక సహోదరిమణి పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను కడిగినటువంటి సందర్భము ఉంది. ఓకే. ఇంకా? అంటే ఇవన్నీ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసుప్రభుల పాదాలు పట్టుకున్నారు, నమస్కారం చేశారు, ఆయన పాదాలు కడిగారు అనంటే ఆయన దేవుడు గనక, ఆయన దేవుడు కాబట్టి అలా చేశారన్న దాంట్లో ఎక్కడ సమస్య లేదు. ఇప్పుడు మనకి ఏ సమస్య తీరాలి? మనకు మనుషులకు ప్రాబ్లమ్ ఎక్కడ? మనుషుల పాదాలు మోకచ్చా? మోకకూడదా? అనేది ఇప్పుడు కనుక
మనం ఆ దిశగా ఏం ఆలోచన చేయాలి? ఎక్కడైనా మనుషుల పాదాలకు మొక్కిన సందర్భాలు ఉన్నాయా? ఉండినప్పుడు లేదా మనుషుల పాదాలు కడగటం అనేటటువంటిది ఒక పాదాలకు మొక్కటం కంటే కడగటం ఇంకా గొప్పది కదా! కడగటం ఇంకా గొప్పది కదా! మరి అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఇప్పుడు మనుషుల పాదాలు పట్టుకున్నటువంటి సందర్భం పేతురు గారి పాదాలు పట్టుకున్నారు. ఆయన వద్దన్నాడు. వారించాడు. అలాగే దేవదూత కాళ్ళ ముందు సాష్టాంగపడ్డాడు యోహాను గారు. ఆ దేవదూత వద్దన్నాడు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపేమో పేతురు గారు యేసు ప్రభుల వారే దేవుడే స్వయంగా వచ్చి శిష్యుల పాదాలు కడిగేశాడు. ఇలాంటి అపోస్తలులు కూడా వీళ్ళు దేవుళ్ళు వీళ్ళను పూజిస్తామని చెప్పినప్పుడు వాళ్ళు బట్టలు చింపుకొని అయ్యో మాకు చేయొద్దని చెప్తారు కదండి. 14 అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఉందక్క. అక్కడ కూడా అంటే పేతురు గారు వారించిన సందర్భాలు, పౌలు గారు, బర్నబా గారు వారించిన సందర్భాలు, దేవదూతలు వారించిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. బట్ యేసు ప్రభుల వారు మాత్రం శిష్యుల పాదాలు కడిగారు. రైట్. ఇంకొక మాట కూడా చూద్దాం. ఏమండి? అంటే యేసు ప్రభు గారు చేసినటువంటి రీతిగానే జరిగిన మరొక సందర్భం చూస్తే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకును ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకునున్నదై ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏమి దొరికింది చెప్పండి? పరిశుద్ధుల పాదములు కడిగి. పరిశుద్ధుల పాదాలు కడగచ్చు అని కొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడి మూలముగా పౌలు గారు పలుకుతున్నాడు. పాదాలే కడుగుతుండగా లేనిది పాదాలకు మొక్కితే తప్పేంటి అని మనం అనుకుంటే, యేసుప్రభువుల వారు చేసిన దాన్ని బట్టి, ఇక్కడ పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి, దీనికి వ్యతిరేకంగా పేతురు గారేమో వద్దన్నారు, పౌలు బర్నబా గారేమో వద్దన్నారు, అంటే దేవదూతల ప్రకటన గ్రంథంలో దేవదూత వద్దన్నాడు. ఏంటిది? ఇప్పుడు వీటిని మైండ్లో పెట్టుకొని చెప్పండి ఆన్సర్. ఏమైనా మీకు అర్థమైంటే? ఏం అర్థం కావట్లేదండి. వాళ్ళు దేవునితో సమానంగా చూడొద్దని ఆ విధంగా చెప్పినారన్న. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం కాళ్ళకు మొక్కేటప్పుడు తండ్రి, తల్లి, పెద్దలు లేదా ఆదర్శం. యేసుప్రభుల వారి పాదాలు కడిగింది దేనికోసం? మనకు మాదిరి ఆదర్శం, చూపించడానికి. మాదిరి చూపటానికి. దట్స్ ఇట్. దేవుళ్ళని కడిగింది కాదు కదా. పరిశుద్ధుల పాదాలు కడగల విధురాలు, దేవుడని కడగకూడదు. అంటే పాదాల మీద పడి మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు కానీ ఏమని అనుకోని ఆశీర్వాదం తీసుకుంటే తప్పు. దేవుడు అని అనుకో. నేను కూడా నరుడనే, నేను కూడా నరుడనే, నేను కూడా నరుడనే అంటే నువ్వు దేవుడు అని అనే ఆలోచనతో, ఆ భావనతో నువ్వు కాళ్ళ మీద పడుతున్నావు. అలా చేయకూడదు. దేవుడు కాదు, పెద్దలే, మన అమ్మనాన్నలు, పెద్దలు, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకు కావాలి అని కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవటం తప్పే కాదు. మనిషికి ఎవరెవరి దయ కావాలని దేవుడు చెప్పాడండి? దేవుని దయ, మనుషుల దయ. దేవుని దయ, మనుషుల దయ. కాబట్టి నిర్ద్వందంగా ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు, కూతుళ్ళు, అలాగే పెద్దలు, పెద్దల దగ్గర మన దగ్గర మన పిల్లలు ఆశీర్వాదం తీసుకోవటం, దానికి సూచనగా కాళ్ళ మీద పడటం తప్పు అనే కాదు. ఏది తప్పు? మనమే దేవుళ్ళు అనుకొని మన కాళ్ళ మీద పడటం తప్పు. పిల్లలకు కూడా ఏమి మనం క్లారిటీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలంటే దేవుళ్ళని కాదు, పెద్దలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులమని, మా ఆశీర్వాదం కూడా కావాలని, దేవుడి ఆశీర్వాదంతో కూడా అన్న భావనతోనే ఇలా కాళ్ళ మీద పడాలా నాయనలారా అని పిల్లలకు ఒక క్లారిటీ మనం ఇవ్వాలి. మనం అదే క్లారిటీతో ఉండాలి. ఓకే.
అర్థమైందండి ఇప్పుడు? అర్థమైంది. ఇది చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. నాకు ఫస్ట్ టైము మేమైతే చాలా సార్లు పెద్దలు ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లోనే అయితేనండి, ఇప్పుడైతే అది మారిపోయింది గానీ, జనవరి ఫస్ట్ వస్తే మీలలో కూడా చాలా మంది ఇది జరిగి ఉండొచ్చు. జనవరి ఫస్ట్ వస్తే అమ్మ నాన్నల కాళ్ళు, తర్వాత వచ్చేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి మరీ వాళ్ళ చేతుల్లో ఇన్ని పూలు లేకపోతే ఇన్ని అక్షింతలు లాంటివో పెట్టి, వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాళ్ళం. నాకు చాలా బాగా గుర్తు. పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి చేసేవాళ్ళం చిన్నప్పుడు చాలా. కాలక్రమేణా మేము పెద్దవాళ్ళవ్వటం, చాలామంది పిల్లలు మన దగ్గరికి వచ్చి ఆశీర్వాదానికి రావటం, ఇలాంటి పరిస్థితులు రావడాన్ని బట్టి అవి గూడా ఇప్పుడు మనము ఎవరు పెద్దోళ్ళ దగ్గరికి ఎళ్ళే పరిస్థితి లేదు. మన దగ్గరికి పెద్దగా ఎవరొచ్చేది పరిస్థితి గూడా ఇప్పుడైతే లేదు గానీ, వాస్తవంగా జరిగిచ్చేవాళ్ళం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఇలా ఆశీర్వాదాలన్నీ మాకు కావాలన్నటువంటి ఆలోచనలతో ఎవరో ఏర్పాటు చేశారో అది జరిగేది. ఆగిపోయిందిప్పుడు. అలాగే కనీసం పుట్టినరోజు వచ్చినప్పుడో, లేకపోతే పెళ్లి రోజొచ్చినప్పుడో లేదా మంచిగా ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని సాంప్రదాయాలండి పెళ్లి సమయంలో ఏం చేస్తదండి ఆడబిడ్డ ముఖ్యంగా? ఆడబిడ్డ, మగబిడ్డ కూడా ఇద్దరు చేస్తారనుకుంటా. తల్లిదండ్రి పాదాలు. తల్లిదండ్రుల పాదాలు, పెద్దలందరూ కూడా చాలా పెద్ద మందొస్తారు కదా! పెద్దలొస్తారు కదా! వాళ్ళ పాదాలు కూడా మొక్కుతారు కదా! సో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం జేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి తంతులు చూసిన వెంటనే అంటే ఇట్లా చేయొచ్చా? చేయకూడదా? అని బైబిల్‌లోకి రావాలి. బైబిల్‌లోకొచ్చినప్పుడు కొంతమందికి ఒక వైపే దొరుకుతాయి. అంటే పాదాలకు మొక్కినటువంటి పరిస్థితులు, ఎవరు వారించని పరిస్థితులు. అది పాజిటివ్ అన్నా దొరుకుతుంది. లేదా నెగెటివ్ మొక్కినప్పుడు వద్దు, వద్దు, వద్దు తప్పు చేస్తున్నారు అన్నటువంటి సందర్భాలు మాత్రమన్నా దొరుకుతాయి. 2 మనకు తెలియాలి. నాణానికి 2 వైపులు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది. అంటే 2 దొరికినప్పుడు మరి ఏది సబబైంది? ఎలా మనం అర్థం చేసుకోవాలనేది అటువంటి ఆ అవగాహన కూడా రావాలి. అప్పుడే నేర్చుకుంటున్నాం అనే అర్థం. నేను బర్త్‌డే వచ్చినప్పుడు, మ్యారేజ్ డే వచ్చినప్పుడు బాబు సార్ పాదాలకు వెరీ నమస్కారం గుడ్. చేస్తాను. ఆశీర్వాదం తీసుకుంటాను. అది ఏమాత్రం తప్పు కాదు. కానీ ఏది తప్పు అంటే దేవుడు అనే ఉద్దేశంతో తీసుకోవటం తప్పు మనం అంతే. భర్త ఆశీర్వాదం తీసుకోవచ్చు. అమ్మ నాన్నలు, పెద్దలు ఆశీర్వాదాలు అందరూ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడసల యాక్చువల్లీ మీరు గమనించండి. పరిశుద్ధుల పాదాలు కడిగంటే పరిశుద్ధులలో అందరికంటే సంఘంలో ఎవరు ముందుండే వ్యక్తి? సంఘంలో పాస్టర్ గారు. సేవకుడు. రైట్. ఇప్పుడు విధవరాలు అంటే ఆమెకు 60 ఏళ్ళకు తక్కువ ఉండకూడదు అంటున్నారు. అంటే 60 ఏళ్ళు పైచిలుకున్నటువంటి తల్లి, ఇప్పుడు సేవకుడు 60 ఏళ్ల కంటే పెద్దోడు ఉంటాడండి అన్ని సందర్భాల్లో? ఉన్నాడన్నా. ఉండడు. అంటే సేవకుడు గూడా చిన్న వయసున్నోడైనా గూడా, పెద్ద వయసున్న ఆమె విధవరాలుగా ఉన్నటువంటి ఆమె, ఈ పరిశుద్ధుల పాదాలు కడగాలన్నటువంటి మాట చెప్తుందా అంటే, అక్కడ వయసు కాదు చూడాల్సింది. వాళ్ళకు దేవుడిచ్చినటువంటి ఆ స్థానం. ఆ స్థానం గొప్పది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారో, ప్రధానమంత్రి గారో మనకంటే వయసులో చిన్నోడు అనుకుందాం కాసేపు. నమస్కారం పెట్టచ్చా? పెట్టకూడదా? సార్ అని పిలవచ్చా? పిలవకూడదా? ఆయనకివ్వాల్సిన గౌరవం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? అంటే ఆ హోదాకున్నటువంటి పవర్. సో, ఈ విధంగా మనం ఆలోచన చేయగలిగితే, అందులో ఏమాత్రం మనం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం, క్లారిటీ తీసుకోవాల్సిన విషయం ఇది. ఓకే. ముందుకొద్దాం. 28వ అధ్యాయం మత్తయి సువార్తలో 10వ వచనం. యేసు ప్రభువారు అంటున్నారు, భయపడొద్దు. మీరు వెళ్లి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు, వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపు. దేవదూతల ముందు ఇదే మాట చెప్పారు కదా! మీకంటే ముందు గలిలయకెళ్తాడు యేసుప్రభుల వారు. శిష్యులను అక్కడికి తీసుకురండి అని చెప్పారు. సేమ్ దేవదూతలు చెప్పిన మాటే యేసుప్రభుల వారు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళొకలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, వీళ్ళొకలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి, వీళ్ళిద్దరిని నడుపుతున్నటువంటి లీడరు నాథుడు వేరు వేరు గాదు. ఇద్దరికీ మూలం తండ్రి అయిన దేవుడే. అప్పుడప్పుడు కొంతమంది దైవజనులు మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. ప్రతి దైవజనుడు సరైనది చెప్తాడు, సబ్బైంది చెప్తాడు అని. అలా అనుకోవటం తప్పు. ఎందుకనంటే ఒకవేళ అలా అనుకునేటట్లయితే అన్నింటిని పరీక్ష చేయండి.
మేలైన దాన్ని చేపట్టండి అని దేవుడు చెప్పడు. ఎన్నో సందర్భాల్లో మనకు ఏమనిపిస్తుందంటే, ఆ దైవజనుడు అలా చెప్తున్నాడు, ఈ దైవజనుడు ఇలా చెప్తున్నాడు. ఏది కరెక్టు అని అడుగుతూ ఉంటారు. ఆ డైలమా ఉండకూడదనే కదా సత్యగ్రంథం ఇచ్చింది దేవుడు. ఇదే విషయాన్ని కాళ్ళకు మొక్కటం అనే విషయాన్ని కొందరు దైవజనులు ఏం చెప్పొచ్చు చెప్పండి? కొందరు దైవజనులు ఏం చెప్పడానికి అవకాశం ఉంది? దైవ సమానులే అని చెప్తారు. ఆ రోజు మొక్కకూడదనన్నా చెప్తారు కొంతమంది. లేదా కొంతమంది మొక్కచ్చనన్నా చెప్తారు. కానీ ఈ తరహా చెప్పే ఆలోచన కలిగిన వాళ్ళు కావాలి మనకు. ఏమని? మొక్కచ్చు, మొక్కకూడదు. ఎప్పుడు మొక్కచ్చు? పెద్దలనే గౌరవంతో మొక్కచ్చు. ఎప్పుడు మొక్కకూడదు? దేవుడన్న భావనతో మొక్కకూడదు. అలాంటి క్లారిటీ కలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అరుదైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. అందరూ లేరు. అందుకే మనం అందరినీ ఒక ఘాటికి కట్టకూడదు. ఇద్దరు కూడా ఒకటే మాట చెప్తున్నారు చూడండి. ఇద్దరు సత్యాన్ని అనుసరించి చెప్తున్నారు చూడండి. ఇద్దరు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు. అటు దేవదూతలు చెప్పిన దానికి, ఇటు యేసుప్రభులు వారు చెప్పిన దానికి 2 సమానంగా ఉంది. కాబట్టి ఏ దైవజనులు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు దైవజనులను అనుసరించాలి అనుకోండి. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. వాళ్ళిద్దరూ గూడా సత్యవాక్కులలో, నిబంధనలో ఏమి ఉన్నదో దేవుడు ఏమి చెప్పమన్నాడో అదే చెప్పగలుగుతూ ఉండాలి. అలాంటప్పుడు ఇద్దరు గాదు. ఎంతమందినైనా మనం అనుసరించొచ్చు. తప్పు లేదు అందులో. ఏవండి? రైట్. కింది చదువుదాం ఇంకా. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పేశారు వీళ్ళు. ఈ జరిగిన సంగతులు అంటే ఇంతకుముందు దేవదూతలు రావటం, ఆ సమాధిరాయిని పొర్లించటం, భూకంపం కలగటం, వాళ్ళు వణికి చచ్చిన వాళ్ళు అలా ఉండటం ఉన్నారు అని చూసాం కదా మనం. వీళ్ళు కొందరు కోలుకున్నారు. ఆ షాకులో నుంచి తేరుకొని వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి పరిగెత్తుకొని పోయారు. ఎందుకంటే గవిని వెలుపట కదా యేసుప్రభువు వారు సిలువ వేసింది. సో అక్కడి నుంచి పట్టణంలోనికి పరిగెత్తుకుంటూ పోయారు. పోవటమే ప్రధాన యాజకులు తెలుగు చెప్పి ఉంటారు చెప్పండి. వెళ్ళడమే ప్రధాన యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సైనికులు అనగానే ఎక్కడికి వెళ్ళాలి బేసికల్లీ చెప్పండి? రాజు దగ్గరికన్నా మంత్రి కాడికన్నా పోవాలి. అంటే రోమా గవర్నర్ దగ్గరికన్నా వెళ్ళాలి, లేదా చక్రవర్తి దగ్గరికి అన్నా వెళ్ళాలి కదండి. మరి వీళ్ళు ఎందుకు అక్కడికి పోతున్నారు? ఎందుకు ఈ వాళ్ళే కదా ప్రధాన యాజకులు, వాళ్ళే కదా ఎక్కువ పగబట్టింది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద. ఓకే. ఇంకా డబ్బు ఇచ్చారు కదన్నా. డబ్బు ఇవ్వడం కాదమ్మా, డబ్బు ఇచ్చింది తర్వాతనన్నా. చాలా ద్రవ్యం ఇచ్చి మాట్లాడింది తర్వాత సందర్భంలో తల్లి, ముందు కాదు కదా. ఇంకా వారిని పెట్టింది ప్రధాన యాజకులే సార్. ఎస్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళు నియమించుకున్నటువంటి కావలి వాళ్ళు ఉంటారు. మనకు తెలుసు కదా, పేతురు గారు ఎవరి చెవి తెగ నరకారని రాయబడిందండి? సైనికుల్లో ఒకటి చెవి. ఇంకా క్లారిటీ. మల్కు అనే అతను ఎవరైనా మల్కు అనే ఎవరు? క్లారిటీగా రాయబడింది అక్కడ, ప్రధాన యాజకుని దాసుడు అని. వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్స్, వచ్చిన వాళ్ళు బంట్రోతులు కదా, కావలోళ్ళు. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఎవరున్నారట? ప్రధాన యాజకుని దాసులు. అంటే ప్రభుత్వము నియమించినటువంటి వ్యక్తులే. కానీ ఎవరికి మీరు తొత్తులుగా ఉండాలి, ఎవరి కింద పనిచేయాలంటే ప్రధాన యాజకుల కింద పనిచేయాలి. అంత పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకే ప్రధాన యాజకుల కింద ఉన్నారు గనక ఇప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఇంటిమేట్ చేయాలి? పై ఆఫీసర్లు చెప్పాలి. ఈ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ప్రధాన యాజకులు. అందుకు చెప్పారు వాళ్ళు,
చెబితే ఏం జరిగింది? చెప్పిన తర్వాత జరిగినటువంటి విషయం మీరు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, అంటే పెద్దల సన్‌హెడ్రిక్ సభ ఉంది కదా! 71 మందితో కూడినటువంటి సన్‌హెడ్రిక్ సభ. ఆ సభ అంతా మొత్తం అంతా మీట్ అయింది. సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చేసింది. అంటే అర్థం ఏంటి అంటే, ఆధ్యాత్మిక సభ ఏదైతే సన్‌హెడ్రిక్ సభ ఉందో, అక్కడ సభ్యులు మాత్రమే గాదు. ఎక్కువగా ఏముంది? ద్రవ్యం ఉంది. పైసలున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అండి నిజంగా మనం ఆలోచన చేస్తే, అంటే సరైనటువంటి రీతిలో, సత్యమైనటువంటి రీతిలో వెళితే మనం సంపాదించలేం గానీ, సంపాదించిన మనం ఉంచుకోలేం. మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను. నాకు ప్రతి నెల సాలరీ ప్లస్ సంఘం నుంచి వచ్చేటటువంటి అమౌంట్ దాదాపుగా రూ. 1,30,000 వస్తుంది నెలకి. నా సాలరీ ప్లస్ సంఘం నుంచి వచ్చేది. కానీ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పరిస్థితులు ఎట్లా ఉంటాయో అలాగుంటాయి. ఎందుకనంటే, ఎంత వస్తుందో అంత సర్దేస్తాం. ఏ రోజుకి ఆ రోజు. ఏనాటికీడు ఆనాటికన్నట్టుగా ఉండేస్తాం. ఎందుకు పరిస్థితి దేవుడు కొత్త నిబంధనలో చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే, సమకూరుతది. భూములు అమ్మేసిన వాళ్ళున్నారు. అమ్మేసి తీసుకొచ్చి పెట్టారట అపోస్తలుల పాదాల దగ్గర. వాళ్ళకున్నటువంటి ఆస్తులు, స్థిరాస్తులన్నీ గూడా అమ్మేసి తీసుకొనొచ్చారు. మరి వాళ్ళేం జేశారు అపోస్తలులు? తీసుకెళ్ళి బ్యాంకులో వాళ్ళ పేరిటేసి చూసుకున్నారా? ఎవరెవరికి ఏ పంచిపెట్టారు. అక్కరలున్నాయో వాళ్ళ అక్కర్ల కొలది పంచిపెట్టారు. అందరికీ సమానంగా అయిపోయింది. ఎంత అవసరం? అక్కర. అక్కర అంటే అర్థం ఏంటి? అవసరం మేరకే పంచిపెట్టడం జరిగింది. అందరికీ అవసరాలు తీరేంత మాత్రమే ఉన్నాయి. కానీ ఈళ్ళ దగ్గరకి ఎక్కడి నుంచొచ్చింది? చాలా ద్రవ్యము. ఎక్కడి నుంచొచ్చిందంటే, అన్యాయంగా దోచుకున్నది. మళ్ళీ చెప్తున్నా. సంఘములోనికి కోట్ల రూపాయలు, సేవకుడి దగ్గరికి కోటాను కోట్ల రూపాయలు వచ్చి చేరొచ్చు. ఎందుకనంటే, అలా వాళ్ళు స్వచ్ఛమైన సేవ ఆ రోజు చేశారు కాబట్టి వచ్చి చేరాయి. కానీ చేరినవి అలాగే ఉండిపోలేదు గమనించండి. ఉండకూడదు గూడా. అవి డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. నా చేతిలో లక్షల రూపాయలు పడ్డా గూడా మీరు నమ్ముతారో నమ్మరండి. పడ్డ వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచన చేస్తామంటే, ఏముంది సంఘానికి అవసరం, సేవకి ఏం అవసరతుంది, వాటి కోసం చక పెట్టేయటం, మళ్ళీ సున్నా చేసుకోవటం. ఎందుకనంటే అది అలా ఉండిపోతే ఎక్కువ స్టాకు. దేవుడు ఏమని చెప్పాడంటే, ధనము ఎక్కువైతే ఎవరు ఎక్కువవుతారని చెప్పాడండి? ధనం ఎక్కువైతే ఎవరు ఎక్కువవుతారని చెప్పాడు దేవుడు? గుర్తుందా? గర్వం. వెరీ గుడ్ అమ్మా. ధనం ఎక్కితే గర్వం కూడా పెరుగుతుంది. తర్వాత దాన్ని భక్షించే వాళ్ళు కూడా పెరుగుతారు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని తెలిసాయనుకోండి, ఎవరు క్యూ కడతారు చెప్పండి? బంధువులు అన్నవాళ్ళు, మిత్రులు అన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళు స్నేహితులు, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా సంబంధం కలుపుకొని మరి మన దగ్గరకు వస్తారు. ఎందుకనంటే మన దగ్గర అది ఉంది గనక. మనం చూసి కాదు వచ్చింది వాళ్ళు. మన దగ్గర ఉన్న పైసలు చూసి వచ్చారు. దాన్ని తినేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్. ధన సమృద్ధి చేత నిద్ర పట్టదట. అంత మనకి ఏం అవసరం? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. నేను సిరి గురించి పాట రాశాను. రేపు మన సెమినార్‌లో కూడా ప్రోమో రిలీజింగ్ ఉంటుంది. ఆడియో సాంగ్ చివరి రోజు కూడా రిలీజ్ చేసేసి నెక్స్ట్ మంత్‌లో దేవుడు చిన్నమ్మాయిని ఈ లోకంలోకి తీసుకొచ్చిన రోజు ఉంది. ఆ రోజున ఫుల్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. ప్రేయర్‌లో జ్ఞాపకం చేసుకోండి. సిరి గురించే పాట. ఈ పాట చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు. "అన్నో సెమినార్‌లో ఏర్పాటు చేసి మీరు రిలీజ్ చేస్తున్నావు. డబ్బు గురించి పాట. ఎవరన్నా కానుకలున్నా ఇచ్చేవాళ్ళున్నా ఇవ్వకుండా పోతారేమోనన్నా" అని అన్నాడు నాతో. అన్న మ్యూజిక్ డైరెక్టర్ గిద్యోన్ గారు. నేను మాట చెప్పాను. ఆ పాటలో ఉన్నటువంటి ఆ భావం అంతా కూడా అర్థం చేసుకున్న తర్వాత, అర్థం చేసుకుంటే పరిస్థితులు అట్లా ఉండవులేండి. మీరేమో దాని గురించి ఆలోచన చేయకండి అని చెప్పడం జరిగింది. చాలా ద్రవ్యం. ఎందుకంటే ఒక దైవజనుడి దగ్గర ఈ ప్రపంచంలో ఇప్పుడు మన దేశంలో టాప్ 100 కుబేరుల్లో ఎవరున్నారట? పాస్టర్లు ఉన్నారండి. మన దేశంలో టాప్ 100
కుబేరుల్లో డబ్బులున్నోళ్ళలో సేవకులు ఉన్నారు. వాస్తవంగా అలాంటి స్టాకులు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. దయచేసి నమ్మండి. రేపు నేను ఎప్పుడు ఇట్లాగే ఉన్నాను గదా! మీరు కూడా చెక్ చేయండి. నేను ఎప్పుడు ఇట్లాగే ఉన్నాను గదండీ! రేపు ఇంకా వచ్చి పడేవులుంటాయి. ఇంకా ఎంతో చేసేది పరిస్థితులు ఉంటాయండి. ఎంతోమంది కలిసేటువంటి పరిస్థితులుంటాయి. అలాంటి టైంలో గూడా వాకప్ జేయాలి గుర్తుపెట్టుకోండి. చాలా ద్రవ్యం ఏం అవసరమండి వాళ్ళకి? ఎన్ని లేవండి చేస్తే కార్యక్రమాలు? నాకొక డిజైర్ ఉంది. ఎప్పటికైనా జీవితంలో ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళని ప్రయోజకులు చేసి మంచి భక్తులుగా తీర్చి వాళ్ళలాంటి అనేకమైన అనాథలు కూడా వాళ్ళు ఆదరించాలన్నటువంటి అనాథాశ్రమం మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం. ఎందుకనంటే ఏమున్నా డబ్బు సిరిని కరిగించేది, దేవుడు సేవలు సిరిని కరిగించే పనులే. పని కట్టుకుని మరి చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు యానివర్సరీ ఎందుకు చేస్తున్నాం అనుకున్నారు? కరగాలి. ఉన్నది కరగాలి. కరిగితే తప్ప అక్కడ మనకు ఏం ఒరగదు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఇక్కడ కూర్చుకుంటే ఎంత ఎంత ఎక్కువ కూర్చుకుంటే అంత ప్రాప్తం. ఎంత ఎక్కువ కూర్చుకుంటే అంత ప్రాప్తం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళ దగ్గర అంత ఉండటమే తప్పు. గమనించండి. అంత ఉండటమే తప్పు. చాలా ద్రవ్యం అన్నాడు. ఒక నంబర్ చెప్పలే. ఎందుకనంటే అంతే లంచాలు ఇచ్చేటప్పుడు ఇంత ఫిగర్ అని ఏమన్నా కరెక్ట్ చెప్తారండి ఎవడన్నా? చాలా ఇచ్చేసారట. చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చెప్తున్నారు? ఇక్కడ గమనించండి. సైనికులొచ్చి చెప్తే ప్రధాన యాజకులతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు. యేసుప్రభు ఏంటి? అతనేంటి? లేవటం ఏంటి? అంత రక్తసిక్తమైన దేహంతో మనమే దగ్గరుండి అన్ని కక్షలు తీర్చుకొని రక్తపు ముద్దగా ఉన్న అప్పగించేశాము. మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు? అసలు అంత పెద్ద రాయిని ఎట్లా దొర్లించారు? ఆ రాయి మీద ఉన్నటువంటి ముద్రను తాకగలిగినటువంటి శక్తి ఎవరికుంది? అసలు మిమ్మల్ని ఎవరు టచ్ చేయగలరు? జోక్ చేయకండి. పదండి కావాలంటే పోయి చూద్దాం. చెక్ చేయండి. మీరు అబద్ధం చెప్తున్నారని ఒక్కడు మాట్లాడలేదు. ఎందుకనంటే వాళ్ళు తలచినదే జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవటం కోసం పిలాతు దగ్గరికి వచ్చి సమాధిని భద్రం చేయండి గట్రా అని చెప్పడం జరిగింది. దేవుడు అనుకుంటే ఇవన్నీ లెక్క అవుతాయండి. ఇప్పుడు మతమౌఢ్యంతో నిండుకున్నటువంటి వాళ్ళు అటు గవర్నమెంటు, ఇటు సైనికులు, రాజముద్ర ఎన్ని ఉన్నా దేవుడు అనుకుంటేనండి మొత్తం పటాపంచలైపోతాయి. అందుకే దేవుడు అనుకునేంత వరకు, దేవుడు హెచ్చించేంత వరకు దీన మనస్కులై ఉండాలి. ఆ తర్వాత దేవుడు లేవనెత్తే ఇంకెప్పుడు మనం పడగొట్టడం. అంతవరకు ప్రభు వెయిట్ చేశాడు. దేవుడు రంగంలోకి దిగాడు. ఎవ్వరేం చేసుకోలేకపోయారు. అది సత్యమని తెలుసు. అందుకే యేసు ప్రభుల వారు మృతుల్లో నుంచి తిరిగి లేచాడని అపోస్తుల కార్యములో అంతట్లో కూడా పేతురు గారు, మిగిలిన అపోస్తలులు, పౌలు గారు మొక్త కంఠంతో ఎలుగెత్తి చాటిన మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. మీరు తప్పు చెప్తున్నారు. మీరే ఎత్తుకుపోయి మీరే ఎక్కడో పాతేసి తిరిగి లేచాడని చెప్తున్నారు అని ఒక్కడు మాట్లాడి. కారణం ఏంటంటే నిజం ఎలాంటిదని చెప్తారు పెద్దలు? నిప్పు లాంటిది నిజం. దగ్గరకొస్తే కాల్చేస్తది తప్ప ఆరిపోయేది కాదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారంటే మేము నిద్రపోస్తున్నప్పుడు అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పి. ఎందుకంటే అధిపతి చెవిని పడితే ఏమవుద్ది? ఇప్పుడు అధిపతికి చెవిన పడ్డప్పుడు మేము నిద్రపోతుండగా వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయారంటే వెంటనే అధిపతి ఏమంటాడు? మిమ్మల్ని కావలి పెడితే మీరు కావలి పెట్టింది ఎందుకురా? నిద్రపోవడానికా? కొంతమంది మీకు తెలుసా, మీకు నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా అండి? కొంతమంది నైట్ డ్యూటీలు కొంచెం టైం వరకే మేలుకొని ఉంటారండి వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు? నిద్రపోయి మళ్ళీ ఎర్లీ అవర్స్కి 4 o'clock 5 o'clock లోపు లేచేస్తారు. అదా కావలి కాయటం అంటే. కావలి కాయటంలో తేడా జరిగితే ఉద్యోగాలు పోతే ఇంకా వీలైతే కోపం ఎక్కువైందంటే అధిపతికి ప్రాణాలు పోతాయి. ఏం పర్లేదు. రేపు ఎవరైనా మీరు మిమ్మల్ని ఎందుకురా అక్కడ పెట్టింది?
కావలివారు మేల్కొనియునుట, యెహోవా పట్టణమును కాపాడిలో కావలివారు ఏమవ్వాలి? మేల్కొని ఉండాలి. నిద్రపోవటం ఏంట్రా? వీళ్ళు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ చంపడేంట్రా, హ్యాంగ్ దెమ్ అని అవకాశం ఉంటుంది. కనీసం అక్కడ కాకపోయినా ఉద్యోగాలన్నా ఊడిపోతాయి. మరి దాని గురించి మీరు ఏమన్నా ఫిక్ర్ అవుతున్నారు? నో ప్రాబ్లం, మేము సమ్మతి పరుస్తాం అనగానే దొంగల గురించి బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. కాబట్టి ఈ దొంగలకు ఈ కెపాసిటీ ఉందిరా అని చెప్పి వాళ్ళు నమ్మడం జరిగింది. సమ్మతి పరుస్తా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదండి. యూదుల్లో ఇప్పటికి కూడా యేసుప్రభుల వారి మీద చాలా మందికి గుడ్ ఒపీనియన్ లేదండి. అదే అంటున్నారు. యేసుప్రభుల వారి గురించి విమర్శించేటువంటి వాళ్ళు చాలా మంది ఏమంటారంటే, ఆ పాలస్తీనాలోనే ఇజ్రాయెల్ దేశంలోనే అసలు యేసు ప్రభును అనుసరించే వాళ్ళు లేరు, నమ్మట్లేదు చాలా మంది. అంటే నమ్మిక అన్న దాన్ని క్రైటీరియాగా తీసుకుంటే మరి చాలా మంది అమ్మా నాన్నలు నమ్మని పిల్లలు ఉన్నారు. అలాగే మంచి అమ్మా నాన్నల్ని, మళ్ళీ మంచి బిడ్డల్ని కూడా నమ్మని అమ్మ నాన్నలు ఉన్నారు. మంచి భార్యను నమ్మని భర్తలు ఉన్నారు. మంచి భర్తను నమ్మలేని భార్యలు ఉన్నారు. వాళ్ళు నమ్మలేదు కనుక చెడ్డోళ్ళని అర్థం. మరి ఆ విధంగా ఈరోజు చూస్తే చాలా మంది మంచి వాళ్ళని కూడా మనం చాలా మంది నమ్మట్లేదు. మరి నమ్మని ప్రతి ఒక్కరి విషయంలో అది చెడ్డదని కాదు, అందుకోలేకపోతున్నారు సత్యాన్ని. ఆ సత్యాన్ని వాళ్ళు అందుకోలేనంత అంధకారంలో ఉన్నారు. కాబట్టి ఏదో వాళ్ళు నమ్మలేదంటే మరి ఇన్ని జరిగాయి మరి దాని వెనక. ఇప్పుడు సైనికులు వచ్చి చెప్తున్నారు, ప్రధాన యాజకులు వచ్చి చెప్తున్నారు. ఇదే విషయం ఏమైపోయింది? అధికారులకు తెలిసింది. అటు అధికారులు, ఇటు మతాధికారులు, ఇటు సైనికులు అందరూ ఒకే విషయాన్ని, అబద్ధాన్ని చెప్తూ ఉంటే ఆలోచన లేనటువంటి వాళ్ళు, అంత పరిపక్వత లేనటువంటి వాళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంది? నమ్ముతారు. నిజమే కాబోలని. ఎందుకంటే 10 మంది చెబితే అబద్ధం కూడా నిజంగా మారేటటువంటి ప్రమాదం ఉంది. మీకు ఇంతకుముందు సామెత చెప్పాము. ఒక బ్రాహ్మణుడట గొర్రెపిల్లని పట్టుకుపోతున్నాడు. గొర్రెపిల్లని పట్టుకుపోతూ ఉంటే 4 దొంగలు చూశారు, వీడి దగ్గర ఎట్లాగైనా దీన్ని కాజేయాలి. కాకపోతే మనం బెదిరించో లేకపోతే కొట్టో తీసుకుపోవచ్చు. ఇలా వద్దు, బెదిరించకుండా కొట్టకుండానే ఆయన దగ్గర నుంచి తీసేసుకోవాలి. ఏం చేయాలని ప్లాన్ చేశారు. ఒకడు ఒక ప్లేస్లో, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొకడు ఇంకో ప్లేస్లో, ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొకడు ఇంకో ప్లేస్లో, అట్లా నలుగురు 4 ప్లేసుల్లో అలా ఉన్నారు. ఫస్ట్ వాడు అన్నాడు, ఏంటి స్వామి పంది పిల్లలు పట్టుకుపోతున్నారు మీరు, చిచి చిచి అన్నాడు. రెండో పందె, గొర్రె పిల్లరా ఇది నాయనా అని అంటే, ఊరుకో స్వామి పొద్దున్నే పరాచికలు ఆడుతున్నావు, పంది పిల్లలు పట్టుకుపోవటం ఏంటి నువ్వు అన్నాడు. కన్ఫ్యూజన్ మొదలైంది స్వామీజీకి. ఇంకా కొంచెం దూరం పోయాడు. వాడు కూడా ఇదే డైలాగ్ అండి, పంది పిల్లలు పట్టుకుపోతున్నాడు. అనుమానం బలపడింది. మూడో వాడు అది అడిగాడు. 4వ వాడు కూడా అది చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఏం చేశాడు తెలుసండి ఆయన? ఆ గొర్రె పిల్లను వదిలేసేసాడట. వదిలేసి వెళ్ళిపోయాడట. చీ పంది పిల్లలను పట్టుకొచ్చాను. ఒకటోడు చెప్పింది అదే, రెండోడు చెప్పింది అది, మూడోడు చెప్పింది అది, నాలుగోడు నాకేమో కనపడుతుంది గొర్రె పిల్లలాగా, కానీ ఈ నలుగురికి కనపడట్లేదే. చెబితే ఒకడు ఇద్దరు కాదు, కనపడినోడు ప్రతి ఒక్కడు చెప్తున్నాడని చెప్పి వదిలేసాడు. అలా సత్యాన్ని 10 మంది చెప్తే, అసత్యాన్ని 10 మంది సత్యమని చెప్తే నమ్మే లోకం ఇది. అర్థమవుతుందా? అంతవరకు ఎందుకండి? కట్టుకున్న భర్త పలానా అమ్మాయితో తిరుగుతున్నాడని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారు అనుకుందాం కాసేపు. మనమైతే చూడలేదు. భర్త మాత్రం తిరుగుతున్నాడని చెప్పారనుకోండి, ఆమె ఏమవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. నమ్ముతుందా నమ్మదా? నమ్ముతాను. ఖచ్చితంగా అదే జరిగింది. నేటి వరకు ప్రసిద్ధమై వ్యాపించింది. కానీ సత్యాన్ని మాత్రం ఏ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవ్వరు ఎదిరించిన వాళ్ళు కాదు. ఇది తప్పు, ఇది అబద్ధం, ఇది ఎందుకు చెప్తున్నారు మీరని ఎదిరించిన వాళ్ళు యేసు ప్రభువును చెప్పొద్దు అన్నారు తప్ప,
ఆయన గురించి చెప్పొద్దు అన్నారు, సువార్త చెయ్యొద్దు అన్నారు తప్ప అంతకు మించి ఏది మాట్లాడిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏ అధికారి కానీ, ఏ మతాధికారి కానీ, ఏ ప్రజ కానీ అబద్ధాలు ఎందుకు చెప్తారు మీరు? యేసుప్రభువును మీరు మీ గురువును మీరే తీసుకెళ్ళిపోయి ఎక్కడో తెలియని చోట పాతేసి మృతుల్లోంచి లేచారని చెప్తారా మీరు? మాకు కనపడ్డారని చెప్తారా? మీకు కనపడ్డాడు మాకు కనపడలేదే ఎలా అనుకుంటారు? కాబట్టి లోకంలో సామెత ఉంది, సత్యం గడప దాటి లోపు అసత్యం ఏం చేస్తుందట? ఊరంతా తిరిగి మొత్తం ఊరంతా తిరిగి వచ్చేస్తుందట. ఎందుకంటే దానికి స్పీడ్ ఎక్కువ. కానీ నిజం చాలా వేళ్ళునికిని పోయినటువంటి సత్యం అండి. అది ఎవడో తీసేయలేడండి. సత్యానికి ఉన్న పవర్ అది. సత్యమేవ జయితే అనండి మనకు మన భారతదేశం మీద సింబల్ ఉంటుంది కదా, సింహతలాటం కింద. అట్టి సత్యమే జయిస్తుంది. సత్యవంతుడైన దేవుడే జయిస్తాడు, సత్యమైన క్రీస్తే జయిస్తాడు ఎప్పటికైనా సరే. సో అది వీళ్ళు నివేదిక అబద్ధం ఇచ్చినా కూడా నివురుగప్పిన నిప్పు అంటారు కదా, సత్యం నివురుగప్పిన నిప్పు. అబద్ధాలు ఎన్ని చెప్పినా కూడా అది పైన పొట్టు లాంటిది, పైన ఉన్నటువంటి బూడిద లాంటిది. ఎంతసేపు బయటికి పోవాలి? అది పట్టుకుంటే అర్థం అవుతుంది, దాని దగ్గరకు వస్తే అర్థం అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇది విషయం.